హాయ్, టేస్టీ బొబ్బర్ల మసాలా వడ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొద్దిగా మినపప్పు బొబ్బర్లు నానబెట్టుకొని 4 గంటల సేపు ఆ తర్వాత మిక్సీ వేసుకుందాము. మిక్సీలో పప్పు వేసుకొని బొబ్బర్లు మినపప్పు 2 కలిసి మిక్సీ పట్టుకోవాలి. మరి మనం వడపిండి లెక్క కాకుండా కొంచెం మామూలుగా బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇది పట్టుకొని ఒకసారి తీసుకోండి. బొబ్బర్ల వడలు చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం బరకగా నలగాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ అస్సలు ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇంకొంచెం పట్టుకుందాం. బొబ్బర్లు చాలా మంచి ఆరోగ్యానికి కూడా సరిపోతుంది. ఇంతగా నీళ్ళు అస్సలు వేయకండి. నీళ్ళు వేస్తే వడ అస్సలు రాదు. ఇప్పుడు ఈ పిండిలో కొత్తిమీర పుదీనా సన్నగా తరిగింది వేసుకొని ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్నగా తరుగుతున్న పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు. మధ్యలో తింటుంటే వస్తాయని చెప్పేసి తినరు కాబట్టి నేను పేస్ట్ చేసేసేసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఉప్పు కూడా వేసుకున్నాం. రుచికి తగినంత వేసుకోండి ఉప్పు. మొత్తం కలిపేసుకోండి. బాగా మిక్సీ అయ్యేటట్టు అంతా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం మీకు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక సిమ్లో పెట్టి వేసుకోవాలి. లేకపోతే తొందరగా మాడిపోతాయి, లోపల ఉడకవు. సిమ్లో పెట్టి వేసుకోవాలి. లేకపోతే అంతా వడ అంతా మాడిపోయి లోపల ఉడకకుండా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అటు ఇటు తిప్పి ఇట్లా సిమ్లో కలర్ మారేలాగా వేయించుకోవాలి. వేగిపోతున్నాయి, చూసి తీసేసుకో. మంచిగా
కలర్ వచ్చింది, ఎర్రగా కాలిపోయింది. వీటికి మనకు చట్నీ లేకుండా కూడా తినొచ్చు, మసాలా వడ కాబట్టి బాగుంటాయి. ఇప్పుడు మొత్తం వేగిపోయినాయి కదా, తీసేసుకో. ఒక ప్లేట్లోకి తీసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన బొబ్బర్ల మసాలా వడ. టేస్ట్ చేసి బాగుందేమో, బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. మసాలా బొబ్బర్ల వడలు చాలా బాగుంటాయి. తిని మీరు కూడా ఎలా ఉందో చెప్పండి.